నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కథ కుశలవులు రామాయణమును గానం చేయుట. బ్రహ్మదేవుని అనుగ్రహం వలన వాల్మీకి మహర్షి రామాయణమును అద్భుతంగా రచించెను. రామాయణమును 6 కాండలు, 500 సర్గలు, 24,000 శ్లోకాలుగా రచించెను. పిదప ఉత్తరాకాండను రచించెను. వాల్మీకి మహర్షి ఈ రామాయణ కావ్యమును కంఠస్థం చేసి గానం చెయ్యగలవారెవరు అని భగవంతుణ్ణి ధ్యానించెను. తన ఆశ్రమ విద్యార్థులు, సమర్థులు, వేదాంగములను అధ్యాయం చేసిన లవకుశులను మహర్షి చూసెను. వారు కవలలు, సంగీత శాస్త్రమున ఆరితేరినవారు, వీణా విద్యయందు నేర్పరులు, కమ్మని కంఠం గలవారు. ఇట్టి లవకుశులు రామాయణమును గానం చెయ్యగలరు అని భావించెను. వీరి గానమును ఆశ్రమంలో మునులు, ఋషులు విని ఎంతో సంతోషించిరి. వారికి ఎన్నో బహుమతులు ఇచ్చి ఆశీర్వదించిరి. ఒకనాడు లవకుశులు అయోధ్యా వీధుల యందును రాజమార్గముల యందును రామాయణమును గానం చేయుచుండగా శ్రీరాముడు వారిని చూసి తన భవనముకు రప్పించి ప్రశంసించెను. లవకుశులు శ్రీరాముని ప్రోత్సాహంతో రామాయణమును సభలో గానం చేసిరి. వారు అందరూ ఎంతో శ్రద్ధతో విని సంతోషపడిరి, తన్మయత్వం పొందిరి. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.